హాయ్ అండి, నమస్తే. నేను మీ కరుణాకర్ బెల్లపు. మనం లాస్ట్ ఇయర్ ఇంతవరకు వీడియోలు పెట్టి 1 ఇయర్ అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ మనం చేసింది సోషల్ సామాజిక యాత్ర అన్నట్టు. కాకపోతే ఈసారి మనం చేసేది సాహస యాత్ర అని చెప్పుకోవాలి. ఎందుకు సాహస యాత్ర అంటున్నా అంటే, మనం ఇప్పుడు చేయబోయేది ఈబీసీ ట్రెక్కింగ్, ఎవరెస్ట్ బేస్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. దాదాపు అక్కడ ఉష్ణోగ్రత వచ్చేసి -25 degrees పడిపోతుంది. ఈబీసీ బేస్ ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఫుల్ ఎవరెస్ట్ కాదు, సమ్మిట్ దాకా వెళ్ళాం మనం. దానికంటే ముందే ఈబీసీ బేస్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది. దాదాపు 5300 అడుగులో ఉంటుంది. అక్కడి దాకా వెళ్ళడం అన్నట్టు. అది చాలా ఉష్ణోగ్రతలు ఫుల్ డౌన్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే -25 degrees దాకా పడిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది నేపాల్ కాఠ్మండ్లో. ఇక్కడ కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కూడా దాన్ని అనుభవిస్తున్నారు కనుక ఇది మనం సాహసయాత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వచ్చింది డిసెంబర్ నెలలో, చాలా చలిగా ఉంటుంది. అందులో డిసెంబర్ ఏదైతే ఈ సెకండ్ వీక్స్ ఏవైతే ఉంటాయో, సెకండ్ వీక్స్ ప్లస్ జనవరి ఎంట్రన్స్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అత్యంత సాహసవంతమైనదనే చెప్పుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ ఈబీసీ ట్రెక్కింగ్ మొదలు పెట్టబోతున్నాం. దానికంటే ముందు మనం ఇక్కడే కాఠ్మండ్లో ఉన్న ప్రాచీనమైన శివుని యొక్క ఆలయం పశుపతినాథ్ టెంపుల్కి రావడం జరిగింది. సో ఫస్ట్ మనం పశుపతినాథ్ టెంపుల్ దర్శించుకొని తర్వాత ఇక్కడ నుంచి బై బస్సు లుక్లాకి వెళ్ళి లుక్లా ద్వారా ఈబీసీ ట్రెక్కింగ్ చేయడం జరుగుతుంది. మనం ఈ మొత్తం జర్నీ కూడా చాలా తక్కువ, అంటే మామూలుగా ఈబీసీ ట్రెక్కింగ్ చేయాలన్నా కానీ 3 lakhs అయితే, ఓవరాల్ ఎవరెస్ట్ మౌంట్ పీక్ వెళ్ళాలన్నా కానీ 30 lakhs అబవ్ అవుతుంది. బట్ మనం అత్యంత తక్కువ ఖర్చులో ఈ ఈబీసీ ట్రెక్కింగ్ చేయాలనుకున్నాం. అసలు మనం వెళ్ళామా అసలు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఎంత సాధారణంగా వచ్చినా అంటే, నార్మల్ చెప్పులు వేసుకొని వచ్చినా, నేనేం పెద్ద గేర్స్ గిట్ట తీసుకొచ్చుకోవాలి. బట్ ఇక్కడ తీసుకోవాలి గేర్స్ గిట్ట. ఇంకా నేను గేర్స్ చేయలే. ఇక్కడ షాపింగ్ చేసి పర్టికులర్ గేర్స్ గిట్ట షాపింగ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నుంచి లుక్లాకి వెళ్ళడం జరుగుతుంది. లుక్లా నుంచి మనం అసలు ట్రెక్కింగ్ అనేది జరుగుతుంది. అసలు మనం లుక్లా వెళ్ళామా, అసలు చలి ఎంత ఉంది ఏంటి అనేది మనం ఇక ముందు చూద్దాం. దానికంటే ముందు మనం ఫస్ట్ పశుపతినాథ్ టెంపుల్ని దర్శించుకుందాం. ఈ పశుపతినాథ్ టెంపుల్ అందరిలాగా ఇక్కడి వాళ్ళ లెక్క కాకుండా మన ఆంధ్ర స్టైల్లో, మన తెలంగాణ స్టైల్లో, మన ట్రెడిషనల్ వచ్చాను చూద్దాం. అదన్నమాట. మొత్తానికి మనం పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. అసలు ఏ విధంగా ఉంటుంది టెంపుల్ అనేది చూద్దాం. మొత్తం చాలా కోతులు ఉన్నాయి, చూడొచ్చు. ఇది అత్యంత శివుని టెంపుల్. ఇది మామూలుగా జ్యోతిర్లింగం అయితే కాదు. ఇది ఏమంటారంటే అత్యంత ప్రాచీనమైన ఒక టెంపుల్. సో అందులో అంటే ముఖ్యమైనది, ఎందుకంటే శివుడి యొక్క ఆవాసం అంతా కూడా హిమాలయ పర్వత రేంజ్లోనే ఉంటుంది. అటు కైలాస పర్వతం కానీ ఇటు ఎవరెస్ట్ వరకు కూడా, అంటే మొత్తం ఓవరాల్గా ఏమంటారు అంటే పార్వతీదేవి కూడా వచ్చి తపస్సు చేసింది ఇలాంటి హిమాలయ రేంజ్లోనే. సో అలాంటి ప్లేస్లో ఉన్నదండి పశుపతినాథ్ అనే టెంపుల్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం పశుపతినాథ్ టెంపుల్లోకి వెళ్తున్నాం. లెట్స్ వాచ్. ఇప్పుడు మనం పశుపతినాథ్ టెంపుల్లోకి వెళ్తున్నాం. వెళ్లే ముందు ఇవన్నీ తీసుకుపోవాలంట. ఇది ఇక్కడ ఇండియన్ నేపాలీ రూపీస్ ప్రకారం 350 పడుతుంది. మనం అక్కడ చెప్పులు గిట్ట అక్కడ పెట్టేయచ్చు. అక్కడ పక్క పంటే కవర్ ఇస్తారు, పెట్టేసేయచ్చు. లోపల ఫోటో వీడియో తీయడానికి అలో లేదు, బట్ మొబైల్ లోపలికి అలో చేస్తారు. ఇదన్నట్టు మీకు అక్కడ కనబడుతుంది బంగారు శిఖరం, అదే అన్నమాట పశుపతినాథ్ టెంపుల్. సో లోపలికి వెళ్ళొచ్చు మనం. లోపల మాత్రం మొబైల్ తీయనియరు, బట్ బయట మాత్రం తీసుకోవచ్చు. లోపల ఫోన్ అలో ఉంటుంది, బట్ ఫోటో వీడియో తీయడానికి లేదు. సో ఫస్ట్ మనం వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఓవరాల్ చెప్తాను నేను మీకు. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తారో అది యాక్చువల్లీ పశుపతినాథ్ టెంపుల్ వెనుక ఉన్న నది అన్నట్టు.
దీన్ని బాగమతి నది అని కూడా అంటారు. ఇది యాక్చువల్లీ ఈ బాగమతి నది అనేది మన ఇండియాలో గంగా నది ఏ విధంగా అయితే ఉంటుందో అంత పవిత్రమైనది అన్నట్టు. సేమ్ ఇక్కడ కూడా మన అంత్యక్రియలు మన వారణాసిలో నది ఒడ్డున ఎట్లా అయితే చేస్తారో ఇక్కడ ఆల్రెడీ అంత్యక్రియలు చేస్తున్నారు కూడా. మీరు అక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒక ఆయన చిత్తి పేరుస్తుండు. ఇది ఎగ్జాక్ట్లీ టెంపుల్కు, మెయిన్ టెంపుల్కి మీరు చూసే పైన ఉన్నది గోపురం అన్నట్టు. దాని వెనుకనే ఉంటుంది, దాని నుంచి కిందికి రావచ్చు మెట్ల. ఇదంతా మొత్తం కూడా ఆ నది పరివాహక ప్రాంతం ఉన్నట్టు. సేమ్ మన యమునా నది లెక్కనే ఇది కూడా మొత్తం బురదమయం అయిపోయింది అన్నట్టు. అంటే ఇక పారిశుద్ధం అనేది లేక ఇట్లా అయిపోయింది. ఇక ఇటు సైడ్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి కాలుస్తారు అన్నట్టు శవాలను. ఇవన్నీ శవాలను కాల్చేటి అన్నట్టు. సో ఇదంతా మళ్ళీ ఇక్కడ నుంచి మొదలయ్యి మనది ఈ బాగమతి నది అనేది మన ఇండియాలో బీహార్లో కలుస్తుంది. కోసి నదితో కలిసి ఆ కోసి నది మళ్ళీ వెళ్ళి గంగా నదిలో కలుస్తుంది అన్నట్టు. ఇక్కడ చాలా కూడా ఆలయాలు ఇదే విధంగా ఉంటాయి. స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఉన్నదంతా మీకు మొత్తం ఇదంతా బాగమతి నది ఏరియా అన్నమాట. मनोबुद्ध्यहंकारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च ఇవన్నీ షాప్లో అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తేనే రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు అన్నమాట. చూడొచ్చు, ఇక్కడ నేపాలీ రుద్రాక్షలు ఫేమస్ కదా, అందుకోసం. ఇది ఇప్పటికి పశుపతినాథ్ టెంపుల్లో మనం దర్శనం చేసుకున్నాం. ఆ నుంచి ఎన్సెల్ అని ఒక సిమ్ తీసుకున్నాం, ఎందుకంటే మన లోకల్ యాక్సెస్ ఉండడానికి, మనకి డేటా కూడా అవైలబిలిటీ ఉంటుందని. ప్రజెంట్ ఇప్పుడు మనం హిమాలయ ఏబీసీ ట్రెక్కింగ్ గేర్స్ కోసం అని సేమ్ మన హైదరాబాద్లో ఎట్లయితే ఓలా ఉంటుందో ఇక్కడ పాతో అని ఒక యాప్ ఉంటుంది. అలా బైక్ రైడ్ బుక్ చేసుకొని ప్రజెంట్ హిమాలయ అనే ఒక షాప్ దగ్గరికి వెళ్తున్నా. ట్రెక్కింగ్ గేర్ అక్కడ అవైలబుల్ ఉంటుంది, అది బాగుంది, రేటింగ్ బాగుంది అని అన్నారు. సో అదన్నమాట. మనం ఇక్కడ సిమ్ కనుక తీసుకుంటే మనం బస్ కోసం వెయిట్ చేయకుండా అక్కడ బస్సు మార్నింగ్ ఏమైందంటే బస్ కోసం వెయిట్ చేసిన బస్సు ఎక్కువ పైసలు దొరికింది. యాక్చువల్లీ మనకు తెలియదు కదా, దానికన్నా బైక్ మీద వచ్చి ఉంటే చాలా తక్కువ అయ్యేది. ఇప్పుడు మనకు 120 రూపీస్లో, అంటే నేపాలీ రూపీస్లో మనం వెళ్ళిపోతున్నాం అన్నట్టు. మార్నింగ్ నా దగ్గర వాడు 380 రూపీస్ తీసుకున్నాడు బస్ వాడు. సో అదన్నమాట, ఇప్పుడు వెళ్తున్నాం. ఇదంతా నేపాల్ మనం సిటీ. ఇక్కడ ఈ చూడొచ్చు, ఇవి టెంపుల్స్ అన్ని ఇలాగనే ఉంటాయి. మొత్తానికి పశుపతినాథ్ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏమంటారు ఈబీసీ ట్రెక్కింగ్ గేర్ కోసం అని తామల్ మార్గ్ అని ఉంటుంది. తామల్ మార్గ్ కాట్మండ్లా యాక్చువల్లీ ఈ గల్లీ మొత్తం కనుక చూసుకుంటే మీరు ఈ గల్లీ మొత్తం కూడా మీకు తామల్ మార్గ్లో ఫుల్ దొరుకుతాయి అన్నట్టు. ఇక్కడ ట్రెక్కింగ్ మస్తు దొరుకుతాయి. మీరు ఇక్కడికి వచ్చి ప్రతి షాప్ కూడా ట్రెక్కర్స్ ఇది మస్తు కనబడతాయి అన్నట్టు. మీరు ప్రతి షాప్ కూడా చెక్ చేయొచ్చు. నేను ఆన్లైన్లో మస్తు చెక్ చేసిన, ఆన్లైన్లో చెక్ చేసి ఆన్లైన్లో మన డెకత్లాన్, ఇండియాలో అయితే డెకత్లాన్లో దొరుకుతాయి మీకు.
సో అది మొత్తం ప్రైస్ చూస్తే మనకి ఏంటంటే 15,000 ఎబో అవుతుంది. అందులో కూడా కొన్ని ఏమంటారంటే కొన్ని మెటీరియల్స్ మనకి లభించాయి. మొత్తానికి నేను ఇక్కడ కాట్మండ్లో తమిళ మార్గులకు వచ్చి ఇక చెక్ చేసిన, మనకి ఏంటంటే ద బెస్ట్ ప్రైస్లో అంటే దాదాపు మొత్తం కూడా మనకు ఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేసింది ఇక్కడ. దాదాపు అంటే మనకు -20 degrees డౌన్ జాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ కంపెనీ కూడా మనం చెక్ చేసినాం ఆన్లైన్లో, కంపెనీ కూడా మంచి కంపెనీలే ఇవన్నీ, మనం వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. డౌన్ జాకెట్స్ అయితే మీరు ఇక్కడ కాట్మండ్ వచ్చి మీరు షాపింగ్ చేస్తే బెటర్, మీకు ఇక్కడ మంచి దొరుకుతాయి. షూస్ కూడా మీకు ఏంటంటే ఇక్కడ ట్రెక్కింగ్ కోసం షూస్ కనుక, సో ఇక్కడ ఈ సెడర్ అనేది ఒక కంపెనీ, నేను ఆల్రెడీ అంటే వేరే ఒక మంచి బ్రాండ్ ఉన్న దాంట్లోకి వెళ్ళిన, అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ పోలిస్తే మనకి ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లా అంటే ఫ్రెండ్లీ ప్రైస్లా చీఫ్ అండ్ బెస్ట్గా మంచి ప్రైస్లో ఇచ్చేసారు అన్నట్టు వీళ్ళు. మీకు ఇక్కడ థర్మల్ టీషర్ట్స్ అన్ని దాదాపు అన్ని మీకు బ్యాగ్స్ కూడా దొరుకుతాయి, అదేవిధంగా స్టిక్స్ కూడా దొరుకుతాయి, మీకు ఇక్కడ బాటిల్స్ కూడా దొరుకుతాయి. మనం ప్రైస్ కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. మనం నీకు అక్కడ ఇండియా నుంచి కనుక తెచ్చుకున్న వాటికన్నా ఇక్కడ మీకు కంఫర్టబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. కొన్ని ఇండియా కంటే ప్రైస్ ఎక్కువ అనిపిస్తాయి, బట్ ఓవరాల్ మీరు ఒకటే కడ కనుక తీసుకుంటే మీకు మంచి ప్రైజ్లు వస్తాయి అన్నట్టు. మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీకు మంచి మంచి అంటే ఇక్కడ ఏంటంటే ట్రెక్కింగ్ కోసం స్పెషల్ కనుక మీకు వాటికన్నా క్వాలిటీ బాగుండొచ్చు, ప్లస్ మంచిగా ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా అయితే మనం అన్ని కలిపి తీసుకున్నాం. ఇండియన్ ప్రైస్లో మొత్తం 14,500 అయింది. సో ఇదన్నట్టు ఇక మనం రేపు స్టార్ట్ చేయాలి. మొత్తానికి మనకు ఈ బ్రదరే అన్ని మంచిగా దగ్గరుండి ఏమేమి అవసరం పడతాయి, ఏది తక్కువ పడతాయి అన్ని చూసి మనకు పర్ఫెక్ట్ ప్రైజ్లు ఇచ్చిండు అన్నట్టు. అట్లా థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బాయ్. ఇంకొకటి ఏం చెప్పిండంటే బ్రదర్, మనకి ఒకవేళ అంతా ట్రెక్ అయిపోయిన తర్వాత రండి, మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వండి, ఇక్కడ వీటిని సెకండ్ హ్యాండ్లో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ మీరు అద్దనుకుంటే అని చెప్పిండు అన్నట్టు. మేబీ అట్లా వీలైతే ఇద్దాం. అందులో నాకైతే అన్ని నచ్చినాయి, ఎందుకంటే మనకు థర్మల్ కూడా అవసరమే, రెయిన్ పాయింట్ కూడా అవసరం, అన్నీ మనకి యూజ్ అయ్యేటి, షూస్ కూడా యూజ్ అయ్యేటి. ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా అవసరం లేదనుకుంటే రిటర్న్ ఇస్తే నేను హాఫ్ రేట్లో మనకు మళ్ళీ తీసుకునే వాళ్ళని నేను షాప్ చూపెడతాను, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పి. అది థ్యాంక్ యూ. మనం వెళ్దాం, ఏ విధంగా జరుగుతుంది రేపు ఎట్లుంటుందో చూడాలి. అవన్నీ కూడా రేపు ఒకసారి మీకు వేసుకొని చూపెడతాం. మనకు దాదాపు అన్ని ఇచ్చిండు, ఇంకా ఇవి కూడా ఇచ్చారు, అంటే మీకు అన్ని చూపెడతా అక్కడ పోయిన తర్వాత. మనకి ఏమేమి వచ్చినాయి 14,500లా ఇండియన్ కరెన్సీలా, ఇక్కడ కరెన్సీ ప్రకారం 24,000 అయింది. 24,000 మనకు అంటే చాలా కన్సెషన్ ఇచ్చిండు. ఓవరాల్ మనకు 23,200 బార్గెనింగ్ చేయంగా మంచి అగ్గువలు ఇచ్చిండు అన్నట్టు. అది నేను కంపారిజన్ చేసిన ప్రైజెస్ ప్రకారం అయితే చూసుకుంటే నాకైతే చాలా తక్కువ అనిపించింది ఇది. నేను ఆన్లైన్లో నేను డెకాథ్లాన్లో జస్ట్ -10 degrees డౌన్ జాకెట్ ప్లస్ షూస్ అని చాలా రేట్ ఉండే, బట్ ఓవరాల్ కలిపి అంటే మనకు కావాల్సిన ట్రెక్కింగ్ గేర్కి కావాల్సిన ప్రతిదీ కలిపి కూడా చాలా తక్కువ ప్రైజ్లు ఇచ్చిండు. ఈవెన్ మాస్క్ నుండి షూస్కు పెట్టేటి వాటి వరకు అన్నీ కూడా కలిపి తక్కువకి ఇచ్చినాను. అది బాయ్ గైస్.